బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ దొంగలను విదేశాలకు వెళ్లకుండా వారి పాస్పోర్టులను సీజ్ చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మంత్రుల పాస్పోర్టులు కూడా సీజ్ చేయాలన్నారు. బీఆర్ఎస్ ఇంటి దొంగలైన కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులను హైదరాబాద్ వెళ్లిపోకుండా చూడాలన్నారు. లేకుంటే వారంతా విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని మాజీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కార్పొరేషన్లకు, మున్సిపాలిటీ నిధులు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము ఇవాళ ఆయా రాష్ట్రాల అభివృద్ధికి, తద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి అని చెప్పి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న తరుణంలో ఈ యాత్ర ద్వారా ఇంకా ప్రజలకు చేరుకోవాలి, ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ 5 రాష్ట్రాల్లో ఈ యాత్రను ప్రారంభించడం. తప్పకుండా ప్రజలందరూ కూడా లబ్ధిదారులు, లబ్ధి చేకూరాలనుకునే వాళ్ళందరూ కూడా, అర్హులందరూ కూడా ఈ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ కూడా ఈ యాత్రకు స్వాగతం పలకాల్సిందిగా, రాజకీయాలకు అతీతంగా ఈ యాత్ర కొనసాగబోతుంది కాబట్టి అందరూ స్వాగతం పలకాల్సిందిగా ఈ యాత్రను విజయవంతం చేస్తారు. మేడ్చల్ జిల్లా బొమ్మరాసిపేటలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటించారు. అక్కడ వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలను ఈ యాత్ర ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన వివిధ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. కాగా ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 3000 రథాలు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలోకి వెళ్లబోతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తుంది. మన కుటుంబంలో ఆరోగ్యానికి జ్వరం వస్తే వారికి సంబంధించిన స్కీమ్, మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఆయుష్మాన్ భారత్ ఉండేది. ఈ స్కీమ్ ద్వారా ప్రజలను పొందవచ్చు. ఈ స్కీమ్ ద్వారా అనేక జీవితాలు రక్షించబడ్డాయి. ఉజ్వల పథకం ద్వారా పుగలేని గ్యాస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.